దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. సామెతలు 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. శత్రువులు మిత్రులు అవడమా చాలా కష్టమే. శత్రువులు ఎప్పుడు కూడా శత్రువులుగానే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడైన ప్రభు మనుషుల యొక్క హృదయాలను మార్చగలిగినవాడు, ఆలోచనలను తలంపులను మార్చగలిగినవాడు. గనుకనే అంటున్నాడు, నీ ప్రవర్తన నాకు ఇష్టమైతే, అంటే మన ప్రవర్తన దేవునికి ఇష్టమైతే, ఆయన వాక్యాన్ని అనుసరించడం ప్రారంభించి ఆయన మన మేలు కొరకు రాసినటువంటి లేఖనాలకు ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడు వాక్యం సెలవిస్తుంది, మన శత్రువులను ఆయన మిత్రులుగా మారుస్తాంట. కాలువలో ప్రవహించే నీటిని ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. మనం ఒక డ్యామ్ కానీ ఒక చెరువు కానీ అక్కడ నుండి పారేటువంటి నీళ్లను పొలాల్లోకి తీసుకెళ్ళడానికి అక్కడ రైతులు ఏం చేస్తారంటే వచ్చే నీటి కాలువల్ని అడ్డేసి ఆ కాలువలో నీటిని మరొక పొలంలోకి తీసుకెళ్తారు. అక్కడ వద్దనుకుంటే అక్కడ ఆపి అదే నీటిని మరొక పొలంలోకి తీసుకుని వెళ్ళగలరు. ఏ పొలంలో కావాలంటే ఆ పొలంలోకి తీసుకెళ్ళడానికి వాళ్ళకి వీలవుతుంది. అలాగనే సృష్టికర్త అనే దేవుడు ఆయన హృదయాలను మార్చగలిగిన వాడు, మనసులను మార్చగలిగిన వాడు. ఆయన అనుకుంటే మీ శత్రువులను మిత్రులుగా చేయగలడు. శత్రువులు ఉన్నారు, నన్ను అందరూ వ్యతిరేకిస్తున్నారు, నాకు నెగిటివ్గా మాట్లాడుతున్నారు, అందరు నా గురించి మాట్లాడు, ఈ ఆలోచన పక్కన పెట్టి, దేవా నా శత్రువులను క్షమిస్తున్నాను, నా విరోధుల కొరకు ప్రార్థించమన్నావు, నన్ను హింసించే వారి కొరకు ప్రార్థించమన్నావు, ప్రార్థిస్తున్నాను ప్రభు అని మత్తయి సువార్త 5:40-45 వరకు, మార్కు సువార్త 11:25 మీ శత్రువుల కొరకు ప్రార్థించమన్నాడు. 23వ కీర్తనలో భక్తుడు అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనపు బలను సిద్ధపరచదువు. ఎవరి ఎదుట? శత్రువుల ఎదుట. సహజంగా మిత్రులు మనల్ని ఆహ్వానిస్తారు, మిత్రులు మనకు భోజనాన్ని ఏర్పాటు చేస్తారు, మిత్రులు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని వాక్యానికి లోబడి ఆయన చిత్త ప్రకారం జీవించాలని మీరు నిర్ణయించుకుంటే, ఎవరైతే శత్రువులుగా ఉండి మిమ్మల్ని బాధించి వేధించి రకరకాలుగా మీకు నెగిటివ్గా మాట్లాడుతూ మిమ్మల్ని హింసించి ఇబ్బంది పెట్టేవారు ఉంటారే, వారే మీకు మిత్రులుగా మారి మీ పట్ల ప్రేమను కనుపరిచి మీకు సహాయం చేసేవారుగా మారబోతున్నారు. మార్చగలిగిన వాడు దేవుడు. కనుక దేవునికి ఇష్టంగా జీవించండి, వారిని క్షమించండి. ఎప్పుడైతే మన శత్రువులను క్షమించి ప్రార్థిస్తామో మన శత్రువులను సహా మిత్రులుగా మార్చగలిగిన దేవుని దయ, దేవుని కృప మీ మీదకి వస్తుంది. దేవుని కటాక్షం వచ్చినప్పుడు యోసేపుకు శత్రువులుగా ఉన్న వాళ్లే మిత్రులుగా మార్చబడ్డారు. పాత నిబంధనలో రాహాబు ఆ దేశ సైనికులు వారిని వెతుకుతూ వచ్చినప్పుడు ఆ దేశానికి సంబంధించిన వ్యక్తే రాహాబు. ఆమె పట్టిపోవచ్చు, కానీ యెహోషువ కాలేబులనే వారిని దాచి సైనికులు దొరకకుండా ఆ విషయంలో వారికి సహాయపడి ఎంతో మేలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. శత్రువే, కానీ మిత్రులుగా ప్రవర్తించేలా దేవుడు చేశాడు. మన ప్రవర్తన మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన నోటి మాటలు, మన కంటి చూపు, మన వెనికిడి, మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఈ విషయాలు ఒకసారి రియలైజ్ చేసుకుని సరిగా ఉన్నామా లేదా, వాక్య ప్రకారం ఉన్నామా లేదా అని ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని మీరు సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన మన శత్రువులను మిత్రులుగా మారుస్తాడు. మీ పైన విషపు చూపు చూసేటువంటి వారు మీకు కీడు కలగాలని, మీకు నష్టం కలగాలని బాధించాలనుకున్నారే, వారి మనసులు మార్చి వారికి మీ మీద కటాక్షం పుట్టిస్తాంట. సో కీడు చేయాలనుకున్నవాడు కీడు చేయలేడు, నష్టపరచాలనుకున్న నష్టపరచలేడు, దుఃఖపరచాలనుకున్నాడు దుఃఖపరచలేడు. ఆ నెగటివ్ స్పిరిట్స్ వెళ్ళిపోతాయి, మీకు సమాధానం కలుగుతుంది. వారు కూడా మిమ్మల్ని స్నేహితులుగా చూసే రోజు రాబోతుంది. ఎస్, మారని అత్త కోడలు, మామ అల్లుళ్ళు ఒకరికొకరు శత్రువులుగా ఉన్నారా? ఇంట్లో భార్య భర్తలే శత్రువులుగా ఉన్నారా? అన్నదమ్ముల మధ్యలో శత్రుత్వమా? సంఘంలో సంఘ పెద్దల మధ్యలో శత్రుత్వమా? మరి సేవకుల మధ్యలో? ఇదంతా దేవుని చిత్తానికి లోబడినప్పుడు వస్తాయి. ఆయన చిత్తానికి మనం లోబడి మన ప్రవర్తన మార్చుకుంటే శత్రుత్వాన్ని తొలగించి స్నేహాన్ని దేవుడు కలుగజేస్తాడు. మన శత్రువులను మిత్రులుగా మార్చగల దేవుని శైలిలో మన ప్రవర్తన మార్చుకుందాం, దేవునికి ఇష్టంగా జీవిద్దాం. మీ శత్రువులు ఎదుట ఆయన మీకు భోజన బలను సిద్ధపరచునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా ఎవరైతే వారికి శత్రువులుగా ఉండి కీడు చేయాలని, నష్టపరచాలని, అవమానపరుస్తూ గేలి చేస్తూ ఇబ్బంది పెడుతున్నారో వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. మేము క్షమిస్తున్నాం నాయన. మాకు కీడు చేసిన వారిని, మా శత్రువులను మేము క్షమించినప్పుడు మీరు మమ్మల్ని క్షమిస్తున్నారు. మా శత్రువులు ఎదుట భోజనపు బలను సిద్ధపరుస్తున్నారు. అట్టి స్థితి వీరందరికీ దయచేయండి. వీరి శత్రువులు మిత్రులుగా మారుదురుగాక. అయ్యా, మా ప్రవర్తన మీకు ఇష్టంగా మారునుగాక. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని, మీ చిత్తం ఆయనను నెరవేర్చి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు తోడే ఉండు గాక. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. దేవుని దయలో, దేవుని కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు సదా తోడే నడిపించునుగాక. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.